మంత్రి నారా లోకేష్ హెరిటేజ్ నుంచి మేనత్తలకు కనీసం మజ్జిగ ప్యాకెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. కానీ వైఎస్ జగన్ ఆయన చెల్లెలు షర్మిలకు 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చిన విషయం తెలుసుకోవాలన్నారు. అమరావతిలో 5 ఎకరాల చంద్రబాబు కొంటే ప్యాలెస్ ఎవరు కడతారో చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15 ఎకరాల్లో కట్టుకున్నవి ప్యాలెస్ కాదా అని ప్రశ్నించారు పోతిన మహేష్. మీరు ఏనాడైనా మీ మేనత్త గారిని ఎవరికైనా సరే హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారని ప్రశ్నించండి మీరందరూ కూడా. కానీ జగన్ గారు వారి సోదరికి 200 కోట్ల రూపాయలు నగదు ఇచ్చారనే విషయాన్ని నారా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి. అమరావతిలో 5 ఎకరాలు భూమి కొనుక్కుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కొనుక్కుంటే ఆయన ప్యాలెస్ కట్టుకుంటాడా? ఇంకెవరైనా ప్యాలెస్ కట్టుకుంటారా? ఇంకో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. అయిపోయింది, మొన్న గృహప్రవేశం చేశారు. మరి దాన్ని ఏమంటారు? కరకట్ట కింద ఇంకొక ప్యాలెస్ ఉంది, అది కూడా మాట్లాడుతున్నా. హైదరాబాద్ లో ఇంకొక ప్యాలెస్ ఉంది. ఇవన్నిటి గురించి మాట్లాడలే. ఇవన్నీ రాజప్రసాదాలే. వేల కోట్ల రూపాయల ఇల్లు ఆస్తి నుంచుకున్న చంద్రబాబు నాయుడు గారు పదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ లో ఉన్నామంటే తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఎంత ఉంటుందో తెలుసా? 15 ఎకరాలు.